66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక నిశ్శబ్ద యాత్రికుడు శూన్యం నుండి వచ్చాడు. దాన్ని ఎవరూ చూడలేదు, ఎవరూ ఊహించలేదు. దాని రాక అత్యంత వేగంగా, భయంకరంగా భూమిని తాకింది. ఒక్క క్షణంలో మన గ్రహంపై ఒక గాయాన్ని సృష్టించింది. ఆ గాయం నుండి వెలువడిన అగ్ని, చీకటి ప్రపంచాన్ని కమ్మేశాయి. డైనోసార్లతో సహా మూడింట రెండువంతుల జీవరాశి అంతరించిపోయింది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ప్రపంచం మొత్తం రీసెట్ అవ్వడం. ఈ విపత్తుకు కారణం అంతరిక్షం నుండి వచ్చిన ఒక రాయి. ఇవి గ్రహశకలాలు, మన సౌర వ్యవస్థ పుట్టుక నుండి మిగిలిపోయిన రాతి అవశేషాలు. అవి ఒక గ్రహంగా మారకుండా మిగిలిపోయిన ముక్కలు. ఇవి అంతరిక్షంలో ప్రయాణిస్తున్న కాలపు గుళికలు, టైమ్ క్యాప్సల్స్. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సూర్యుడిని, దాని గ్రహాలను రూపొందించిన పరిస్థితులు ఈ రాళ్లలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రాచీన శిలలు విశ్వపు హింసాత్మక కథను మనకు చెబుతాయి. భూమి ఈ గాయాలను తన చరిత్రలో నిక్షిప్తం చేసుకుంది. 66 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి చిక్సులబ్ విపత్తు ఒక సామూహిక వినాశనం, కానీ అన్ని గ్రహశకలాలు గొయ్యిలను సృష్టించవు. 1098లో సైబీరియాలోని తుంగుస్కాలో ఒక 50 మీటర్ల గ్రహశకలం గాలిలోనే పేలిపోయింది. ఆ పేలుడు ఒక అణుబాంబు శక్తితో 2000 చదరపు కిలోమీటర్ల అడవిని ధ్వంసం చేసింది. 2013లో రష్యాలోని చెలియాబిన్స్క్పై జరిగిన సంఘటన చిన్న రాళ్లు కూడా ఎంత ప్రమాదకరమో మనకు హెచ్చరించింది. ఈ నిశ్శబ్ద ప్రయాణికులను ట్రాక్ చేయడం ప్రపంచానికి ఒక అత్యవసర అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలిస్కోప్లు నిరంతరం ఆకాశాన్ని గమనిస్తూ వాటి కదలికలను నమోదు చేస్తాయి. ప్రతి కొత్త సమాచారం వాటి మార్గాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి సహాయపడుతుంది. మనమిప్పుడు నిస్సహాయంగా లేము. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ DART మిషన్ ఒక గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొని దాని మార్గాన్ని మార్చగలమని నిరూపించింది. ఈ పరీక్ష భవిష్యత్తులో ఒక చిన్న నెట్టడం కూడా ఒక పెద్ద విపత్తును నివారించగలదని చూపించింది. ఈ నిశ్శబ్దరాళ్లు కేవలం ప్రమాదాలు మాత్రమే కాదు, అవి అపారమైన అవకాశాలను కూడా అందిస్తాయి. అవి జీవం పుట్టుకకు అవసరమైన పదార్థాలను, భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన వనరులను కలిగి ఉన్నాయి. ఈ రాళ్లు మన గతాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన ప్రపంచాన్ని రక్షించడం, ఈ నిశ్శబ్ద శిలల నుండి ప్రయోజనం పొందడం మన చేతుల్లో ఉంది.